తాను చనిపోయిన తర్వాత కూడా ఆరుగురికి ప్రాణం పోశారు మాజీ జర్నలిస్ట్ రమాకాంత్ రెడ్డి. అనంతపురంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు రమాకాంత్ రెడ్డి. బైకులు ఢీకొట్టడంతో మాజీ జర్నలిస్ట్కు తీవ్ర గాయాలయ్యాయి. బెంగళూరు హాస్పిటల్లో 5 రోజులుగా మృత్యువుతో పోరాటం చేశారు. చికిత్స పొందుతూ మృతి చెందారు రమాకాంత్ రెడ్డి. మరణం అనంతరం ఆరుగురికి అవయవ దానం చేశారు. ఇది రమాకాంత్ రెడ్డి చివరి కోరిక మేరకు ఆయన యొక్క గుండె, కాలేయం, కిడ్నీలు, నేత్రాలు దానం చేసినట్లుగా కుటుంబ సభ్యులు వెల్లడించారు. చనిపోతూ మొత్తం ఆరుగురికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు మాజీ జర్నలిస్ట్. కుటుంబ సభ్యులు గొప్ప నిర్ణయానికి సర్వత్రా ప్రశంసలు కూడా వ్యక్తమవుతున్నాయి. బెంగళూరు ఆస్టర్ హాస్పిటల్ సిబ్బంది నుంచి కూడా ప్రత్యేక అభినందనలు అందుకున్నారు. ప్రధానంగా సీనియర్ జర్నలిస్ట్ రమాకాంత్ రెడ్డి మృతి మాత్రం తెలుగు రాష్ట్రాల్లో కొంతవరకు సంచలనంగా మారింది. అనంతపురంలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృత్యువుతో పోరాడి ప్రాణాలు కోల్పోయారు మాజీ జర్నలిస్ట్ రమాకాంత్ రెడ్డి. మరణ అనంతరం కూడా ఆరుగురికి ప్రాణం పోశారు. ఆయన చివరి కోరిక మేరకు కుటుంబ సభ్యులు తీసుకున్న ఈ గొప్ప నిర్ణయం వల్ల ఇప్పుడు ఆరుగురు వ్యక్తులకు కొత్త జీవితం లభించినట్లయింది. అనంతపురంలో 2 బైకులు ఎదురెదురుగా ఢీకొని ప్రమాదంలో మాజీ జర్నలిస్ట్ రమాకాంత్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైనటువంటి వైద్యం కోసం ఆయన్ను బెంగళూరులో ఉన్నటువంటి ఆస్టర్ హాస్పిటల్కి తరలించారు. అయితే అక్కడ గత 5 రోజులుగా ఆయన మృత్యువుతో తీవ్రంగా పోరాటం చేశారు. అయితే ఎంత ప్రయత్నించినా వైద్యులు ఆయన్ను కాపాడుకోలేకపోవడం, చికిత్స పొందుతూ కూడా ఆయన తుది శ్వాస విడిచారు. అయితే ఆయన మరణం తర్వాత కూడా ఇతరులు బ్రతకాలన్న రమాకాంత్ రెడ్డి చివరి కోరికను ఆయన కుటుంబ సభ్యులు గౌరవించారు. ఈ దుఃఖ సమయంలోనూ వారు ఎంతో పరిణితితో వ్యవహరించి అవయవ దానానికి ముందుకొచ్చారు. ఆయన గుండె, కాలేయం, కిడ్నీలు, అదేవిధంగా నేత్రాలను దానం చేశారు. అయితే ఈ అవయవాల ద్వారా మొత్తం 6 వ్యక్తులకు కొత్త జీవితం సాధ్యమైంది. రమాకాంత్ రెడ్డి కుటుంబ సభ్యులు తీసుకున్నటువంటి ఈ మానవతావాద నిర్ణయం పైన సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ప్రాణాలు కోల్పోయిన ఆరుగురి రూపంలో ఆయన జీవించేలా చేసినటువంటి ఈ గొప్ప నిర్ణయాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. బెంగళూరు ఆస్టర్ హాస్పిటల్ సిబ్బంది కూడా రమాకాంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలిపారు. సమాజంలో జర్నలిస్టుగా సేవలు అందించి అనేక సమస్యలపైన గలం విప్పినటువంటి మాజీ జర్నలిస్ట్ రమాకాంత్ రెడ్డి గారు మరణంలోనూ తన ఉదారతను చాటుకున్నారు అనేది మాత్రం చాలా కీలకంగా మనం అర్థం చేసుకోవచ్చు. రమాకాంత్ రెడ్డి గారు బతుకున్నటువంటి సమయంలో కూడా అవయవ దానం యొక్క ప్రాముఖ్యతను ఆయన గుర్తించడం, ఆయన చనిపోయిన తర్వాత కూడా మరొక రూపంలో మరొకరు జీవించి ఉండాలి అనేటువంటిది ఆయన ఆకాంక్ష. ఆయన చివరి కోరికను గౌరవిస్తూ తీవ్రమైనటువంటి గుండె కోతకు అనుభవిస్తున్నటువంటి సమయంలో కూడా ఆయన కుటుంబ సభ్యులు ఎంతో ధైర్యంతో ఉదారతను అవయవ దానానికి కూడా ముందుకొచ్చినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ఒకే ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి, మరణం నిశ్చయం, కానీ ఆ మరణం మరొకరికి జీవితాన్ని ఇస్తే అంతకంటే గొప్ప సేవ మరొకరి ఉండదు. ఇది రమాకాంత్ రెడ్డి గారు పదే పదే ఆయన యొక్క ప్రధానమైనటువంటి ఆశయంగా పనిచేసినటువంటి వైనాన్ని కూడా మనం చూడొచ్చు. అయితే సర్వత్రా ప్రశంసలు కూడా వ్యక్తమవుతున్నాయి. రమాకాంత్ రెడ్డి గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన దానం చేసినటువంటి అవయవాల రూపంలో 6 నవ్వుల్లో పునర్జన్మనెత్తారు. సమాజంలో అవయవ దానం పైన అవగాహన పెరగాల్సినటువంటి ఈ రోజుల్లో ఆయన ఉదాహరణ ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్రేరణగా నిలుస్తుంది. చనిపోతూ కూడా 6 జీవితాల్లో వెలుగును నింపినటువంటి రమాకాంత్ రెడ్డి గారి త్యాగం చిరస్మరణీయం.